నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి సార్ ఏనా కిళ్ళి సంగతి ఏంటి? సార్ సార్ ప్లీజ్ సార్ సో రామాయణ నుంచి రామ గ్లిమ్స్ వచ్చేసింది. రణబీర్ కపూర్ యాజ్ రామ. చాలా రోజులుగా వెయిటింగ్ యాక్చువల్లీ. సో 4,000 కోట్ల బడ్జెట్ 2 సినిమాలు కలిపేసి ఫస్ట్ మూవీ 2500 ఎంతో అంటున్నారు. చాలా బాగుండాలి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ ఏదీ లేదు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఆదిపురుష్ కంటే బెటర్ ఉండాలి. ఆదిపురుష్ కంటే ఏది తీసినా బెటర్ ఉంటుంది నా ఫీలింగ్. సో అక్కడ దే వన్ మీ డెఫినెట్లీ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. చాలా బాగుండాలని కోరుకుంటున్నా. మన ఇండియన్ సినిమాని వాట్ ఈస్ ఏ వరల్డ్ పెడస్టల్ మీద గట్టిగా పెట్టే ఛాన్స్ అయితే ఈ సినిమా గట్టి అనిపిస్తుంది. రణబీర్ కపూర్ ఎలా ఉన్నాడో ఈ సినిమా ఎలా చూస్తున్నారు, స్కేల్ కూడా బాగుండాలి. సో ఫస్ట్ ఇది చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. సో లెట్స్ వాచ్ రామ గ్లిమ్స్ ఫ్రమ్ రామాయణ. అమిత్ మల్హోత్రా. ఓకే ఓహో వావ్. He's always the answer. ఈ షాట్ సూపర్ బ్రో, సూపర్ ఉంది షాట్ యాక్చువల్లీ. Pulling their hearts for 5,000 years. Nice. Flat. Our protector. వావ్. రాక్షసులు బాగున్నారు. ఇది అది కదా శివధనుస్సు. వనవాసంకి వెళ్ళే రోజు మ్యూజిక్ వెనక కొడుతున్నాడుగా. నైస్. రాజకుమారుని పట్టాభిషేకం ఉంది. ఈ షాట్ చాలా బాగుంది బ్రో. దశరథుడు చనిపోయిన తర్వాత మర్యాద పురుషోత్తం రామ. నైస్. సూపర్. తాటకవాదన కాదు, బంగారు లేడీ. నైస్. లక్ష్మణుడు, సీతామాత అదే వనవాసంకి వెళ్ళే టైంకి. ఓకే రామాయణ. ఇప్పుడు రావణాసుని చూపిస్తారు చూడు. పుష్పక విమానం. ఓకే వావ్. కేక కేక. ఇదిరా అది కావాల్సింది, ఇట్లా కావాల్సింది మా ఫిలిం ఫర్ ఇది ఇట్లా కావాలి. షార్ట్స్ క్యాక్ ఉండే ఒక్కొక్క షార్ట్ సూపర్ సూపర్ సూపర్. అలా 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 లేచింది మామూలు లెవెల్. సూపర్ అనిపిస్తుంది. బేసికలీ ఇది యుద్ధకాండం. ఈ బ్లూ కలర్ ఒకటే ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది, బట్ అది పక్క పెట్టినా కానీ ఈ షార్ట్ చాలా బాగుంది. అండ్ రాక్షసులు చాలా రకాలుగా ఉంటారు. సో దీంట్లో వీళ్ళు రాక్షసుని ఎలా చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఉన్నది ఎవరు దీంట్లో ఇప్పుడు పడ్డది? ఐఎమ్ థింకింగ్ దిస్ ఈజ్ రాముడినే చూపిస్తున్నారు అనుకుంటున్నా, బట్ ఇది రాముడా రావణాసుడా లక్ష్మణుడా తెలియదు. అదొకటి. వెనెవర్ ద వరల్డ్ డిసెండ్ ఇంటూ కేయాస్. ఈ షాట్ కేక బ్రో, మస్తు ఉంది అసలు ఈ షాట్ అయితే మాత్రం. లైక్ హీఈస్ ఆల్వేస్ ది ఆన్సర్. ఈ షాట్ సూపర్ ఉంది అసలు. చాలా 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 బాగుంది, మస్తు అనిపించింది ఈ షాట్. తర్వాత రూలింగ్ అవర్ హార్ట్స్. స్కేల్ స్టిల్ ఇప్పుడు 2,500 కోట్లు దీనికి స్కేల్ ఉందా అంటే, బట్ ఈ యొక్క క్లిప్స్ తోటి చెప్పలేను. బట్ నాకు ఓకే వీళ్ళు తెలుస్తుంది, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో క్లారిటీ అర్థమవుతుంది. ఓకే వీళ్ళు దే హ్యావ్ ఎ విజన్. ఆ విజన్ వాళ్ళు గట్టిగా సెట్ చేస్తున్నారు. ఈ షాట్ చాలా బాగుంది. అట్లా బికాస్ ఇదంతా దండకార్యంలో జరుగుతుంది. దండకార్యంలో దగ్గర 12,000 మంది ఓటేసి రాక్షసుని ఇంతమంది ఫైట్ చేసి చంపేస్తాడు ఆయన. సో ఇదంతా ఆ టైంలో అవుతుంది. ఇఫ్ యూ సీ ఇది మనకి యాక్చువల్లీ చాలా రామాయణ మూవీస్లో చూపెట్టలేదు. సో ఈ సినిమా కూడా మనకి సీతా అపహరణంతో ఎండ్ అవుతుంది. సీతా అపహరణంతో ఎండ్ అవుతుందంటే మనకి ఈ వనవాసంలో జరిగిన ఇన్సిడెంట్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. రావణాసుని చూపిస్తారు పక్క, బట్ స్టిల్ వాటికంటే ఇవి ఎక్కువ ఉంటాయి. సో మనకి ఆల్రెడీ ఏదైతే మనకి పుష్పక విమానం చూపించారు లాస్ట్లో, ఈ పుష్పక విమానం కూడా క్లైమాక్స్లో వస్తుంది.
సో క్లైమాక్స్ ఆ టైంలో వస్తుంది అనమాట. సో అదొకటి ఉంది. నైస్ నైస్ మంచి అనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ సింపుల్ బ్రో. యూ కాంట్ గో రాంగ్ విత్ రామాయణం. ఓం బ్రో డిడ్. సో అది సిచ్యువేషన్. నువ్వు రారా ఇట్లా కావాలి మాకు, అది సిచ్యువేషన్. ఆయన రారా గీరా అనట్లేదు కానీ కోపం వస్తుంది. ఇంకా రామాయణం ఎలా చూపెట్టాలి. ఈ షాట్ బాగుంది. నైస్ మంచి మంచి షాట్సే పెట్టుకున్నారు. ఈ షాట్ చాలా బాగుంది. దిస్ ఆల్సో రియలీ రియలీ గుడ్. ద లెజెండ్ రామ వనవాసానికి వెళ్తున్నారు దశరథుడు. అండ్ దశరథుడు కూర్చున్నాడు. నైస్. ఇక్కడ సుమిత్ర ఒకటి సే పేరేంటి అసలు వాళ్ళ అమ్మ పేరు మర్చిపోయినట్టు బ్రో. నేను మా బాబోయ్ ఆ కట్టంగి మర్చిపోయినది బ్రో వాళ్ళ పేరు. కైకేయి సుమిత్ర వాళ్ళ అమ్మ పేరు ఉంటుంది. కౌసల్య సుమిత్ర కైకేయి పక్కకు ఉంది, ఆమె సైడ్కి ఉంది. ఎందుకంటే ఆమె వల్లనే వనవాసానికి వెళ్తున్నారు. ఆమె నల్ల చీర కట్టుకుంది కాబట్టి. ఈయన మంత్రి పేరు మర్చిపోయాను నేను. దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు వెళ్తున్నారు. మంత్రులు. ఈ షాట్ చాలా బాగుంది. టోటల్ ఈ సెట్ కూడా సర్కిల్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ గుడ్. ఇది మొత్తం రాజ్య ప్రజలు అందరూ వచ్చేసి వెళ్ళొద్దు అని బతుకులాడుతారు అన్నమాట. అది మంచిగా ఉంది. షార్ట్స్ చాలా బాగుంది. ఇక్కడ మాత్రమే లైట్ వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఉండి వీళ్ళు మాత్రమే ఫోకస్ అవ్వడం. దిస్ ఇస్ రియల్లీ గుడ్. ఈ షార్ట్ బ్రో అసలు విజువల్ డీటెయిల్ చూడండి ఎంత బాగుంది. దీంట్లో డబ్బులు పెట్టిరు బ్రో. డబ్బులు గట్టి కనబడుతున్నాయి. నో ప్రాబ్లం. ఇది బాగుంది. ఈ షార్ట్ వస్తూ అలా నైస్. అంటే నాకు శ్రీరాముణ్ణి రాజుగా కన్నా వనవాసిగా చూసి అపీరెన్స్ ఇంకా ఎక్కువ నచ్చుతుంది ఎందుకు. ఐ డోంట్ నో వై. నాకు అది ఎక్కువ ఇస్తుంది ఎక్కువ. సో అవి ఇంకా బాగుంటాయి నా ఫీల్. ఇవి తక్కువ ఎలిమెంట్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకా బెటర్ ఉందా నా ఫీలింగ్. మనం ఇప్పుడు ఏదైతే చూసినామో ఇది ఇంకా బెటర్ ఉందా నా ఫీల్. దీంట్లో ఇంకా బాగా అనిపిస్తున్నాడు. సో ఇది నువ్వు కరెక్ట్ చేసిన చూసినావా. దీంట్లో జటాజూట ముందు చూసినావు పైన కట్టుకోవడము. అది ఎందుకు చేయలేవు నువ్వు ఆది పురుషులో. అది చేసి ఇంకా చాలా బాగుంటుండే ప్రభాస్ కంపారిజన్ ఎందుకు ఇస్తున్నావు అంటే దగ్గరలో మనకి ఉన్నది అదొకటే కదా. సో టెక్నికల్ చూసుకుంటే అది ఇంకా బెటర్ ఉంటుండే కదా. విజన్ బ్రో, విజన్ కన్విక్షన్. నువ్వు ఎగ్జాక్ట్లీ ఇలా తీయాలి నువ్వు కరెక్ట్గా తీసుకొని చేస్తే ఎగ్జాక్ట్లీ మంచిగా వస్తుంది. ఏదైనా బెటర్ కంటే రామాయణ కంటే బెటర్ పడితే ఆది పురుషు కంటే బెటర్ ఉంటుంది. అది మాత్రం పక్క. విజన్ లేదు, కన్విక్షన్ లేదు. ఇది మన దశరథుడు చనిపోయిన తర్వాత భరతుడు వచ్చేసి చెప్పిన తర్వాత అస్థికలు కలుపుతున్నాం. సో పుత్రధర్మం ఆయన చేయాలి కాబట్టి ఆయన చేస్తున్నాం. సో దీని గురించి బ్రేక్ డౌన్ చేయాలి. చాలా ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా బ్రేక్ డౌన్ చేస్తా పక్క. సో రామ బాగుంది. ఇట్స్ గుడ్. ఈ షాట్ కూడా బాగుంది. ఇది ఒక్కటే ఏమైనా ఉందంటే మాత్రం ఈ యొక్క వాట్ యు కాల్ ఇట్ కలర్ ఆఫ్ దిస్. ఇది చెప్తున్నా మైనర్ నిట్ పిక్ ఇది. అంటే లైక్ రాముడు కాబట్టి అప్పట్లో ఇలాంటివే వేసుకునేవారు. ఇట్స్ నాట్ అబౌట్ మెటల్ అవన్నీ వేసుకునేటోళ్ళు కాదు. సో అదొక్కటే అనిపిస్తుంది. ఈ షాట్ కూడా కొంచెం ఇది ఐ థింక్ తాటక ముందు జరిగేది. లైక్ ఈ ట్రైనింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. విశ్వామిత్రుడితో పోయిన తర్వాత ఆయన ట్రైనింగ్ చేస్తారు అనమాట రాముణ్ణి లక్ష్మణుడిని. సో చాలా మంది రాక్షసులతో పోరాడతారు ఆ టైంకి. సో ఇవన్నీ ఆ టైంలో ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మనం రామాయణం అంటే పుట్టిండు, ట్రైనింగ్ చేసుకున్నారు, వచ్చిరు, సీతమ్మతో పెళ్ళైపోయింది. సీతమ్మతో పెళ్ళైపోయిన తర్వాత పట్టాభిషేకం అవుతుందంటే ఇంక వనవాసం వెళ్ళిపోయింది. వనవాసంలో చాలా జరిగింది. వనవాసం అయిపోయింది. తర్వాత 13 ఏళ్ళు అక్కడ రావణాసుడు ఎత్తుకపోయిండు. ఈ 13 ఏళ్ళలో చాలా జరుగుతుంది స్టోరీ. ఈ 13 ఏళ్ళు చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతాం. ఎందుకంటే స్టోరీ అలా కట్ చేస్తాం. 13 ఏళ్ళలో చాలా విషయాలు జరుగుతాయి. సో ఈ షాట్ చాలా బాగుంది. దిస్ ఇస్ గుడ్. ఐఎమ్ థింకింగ్ ఇదే లైక్ కేపబిలిటీ ఆఫ్ రామ ఎలా చూపెట్టాలి అనేది ఎలా చూపిస్తారో చూడాలి. సో ఓకే. సో దీస్ ఆర్ రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు వెనుక దశరథుడు దాంతో ఓకే బాగానే ఉంది. నైస్. ఈ షాట్ చాలా బాగుంది. బంగారు లేడీ దిస్ ఆల్సో రియలీ గుడ్. ఇది ఎక్కడ ఐ థింక్ ఇది శబరి చనిపోయిన తర్వాతనా ఆర్ఎల్స్ ఎవరైనా జటాయు. ఐఎమ్ థింకింగ్ జటాయు చచ్చిపోయిన తర్వాత అనుకుంటున్నాను. అయితే మాత్రం జటాయు చచ్చిపోయిన తర్వాత జటాయుకి అంత్యక్రియలు చేసిన తర్వాత నేను రావణాసురుడిని నేను ఆర్ఎల్స్ పట్టుకుంటా, సీతామాతను తెచ్చేసుకుంటా అని చెప్పడానికి అశపథం చేసినట్టు నాకు అలా అనిపిస్తుంది. సో ఇట్స్ గుడ్ మ్యాన్. సీరియస్లీ చాలా బాగుంది. సూపర్. అంటే ఎక్సైట్మెంట్ అయితే పెంచింది. పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఫ్లాట్ రిలీజ్ చేసిర్రు.
మంచి ప్రింట్ వస్తే మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తోటి వెనక సౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ విత్ ఏఆర్ రెహమాన్ టచ్ కనబడుతుంది. సో ఇద్దరు ఎవరు డామినేట్ చేశారని కంటే ఇద్దరిని కాంప్లిమెంట్ చేశారనే ఫీలింగ్ అనిపిస్తుంది. సో వెనక నుంచి రావణాసురుని చూపించారు. బంగారు లంక, ఇట్స్ ఆల్వేస్ బంగారు లంక. ఏదో థార్లో గబ్బిలతో తిరిగే లంకాలుగా వీళ్ళు ఉండాలి. చెప్తున్నా తప్పే లేదు బ్రో ఓమరావుతో తీసుకోవడంలో. చూడు సార్ ఇట్లాంటి షాట్ ఒక్కటైనా ఉందా ఆదిపురుషులో ఒక్క షాట్. దీని బడ్జెట్ ఇక్కడ విజన్ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లమే. కల్కి తర్వాత ఇదే అనిపిస్తుంది. కల్కి వారణాసి ఇంకా రాలేదు కాబట్టి కల్కి తర్వాత ఈ రేంజ్ బిగ్ కనిపించేది ఇదే అనిపిస్తుంది నాకు అయితే మాత్రం. సో ఐమ్ ఎక్సైటెడ్ అబౌట్ నైస్ బ్రో. సో ఎలా ఉంటుంది అదే సింపుల్ బ్రో, ఇంకేం మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు చేస్తే పుష్పక విమానం అనేది ఇంత బుడ్డగా చూపెట్టావు. పుష్పక విమానం అనేది చాలా పెద్ద వెహికల్, అది రావణాసుడు తప్ప ఇంకెవరి దగ్గర ఉండకపోయేది. సో అక్కడ రావణాసుడు ఎంత చిన్న ఉన్నాడు, ఇక్కడ పుష్పక విమానం ఎంత పెద్దగా ఉంది. అదొక లిటరల్గా ఒక ప్యాలెస్ సైజులో ఉంది అది. సో పుష్పక విమానం అనేది ఒక ఫ్లవర్ లెక్క ఉంది, అది నైస్, మంచి స్కేలు, చాలా కష్టపడ్డారు, అది కనబడుతుంది. సో ఐమ్ ఎక్సైటెడ్. సో ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ రామాయణ కొడుతున్నాం అంతే, ఇంకేం లేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. గట్టిగా ఉండబోతుంది, గట్టిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చదు కింద కామెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా ఇంకా బెటర్ ఉంటుంది. గ్యారంటీ. మనం ఇంకా వర్క్ చేయాలని అంటున్నారు కానీ ఇంకా చూడాలి ఎలా ఉంటుందో. సో ఐమ్ ఎక్సైటెడ్. బ్రేక్ డౌన్ చేస్తుంది దీని మీద ఖచ్చితంగా, అన్నిటి గురించి మాట్లాడదాం. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్.